బాబు గారితో అనుబంధం ఎలా పెరిగింది మరి? ఆయన 1978లో ఎమ్మెల్యే. ఉమ్, అప్పటి నుంచి ఆయన దగ్గర పోయేవాళ్ళం, ఎందుకంటే మా పక్క ఊరే కాబట్టి ఉమ్, ఆ జిల్లా అభిమానంతో నేను ఆయన పోయి ఫ్రీక్వెంట్గా కలిసేవాడిని. ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన హోటల్ సరేవర్లో ఒక 1000 మందిని పిలిపించి సన్మానం చేసి, ఉమ్. యంగ్ లీడరు. అప్పటికి ఆయనకి పెళ్లి కాల. బాబు గారికి అప్పటి నుంచే పరిచయం సార్ మీకు? 78 నుంచి పరిచయం. ఉమ్, సో అట్లా 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 నాకేమన్నా ఆశలు, ఏదైనా అంబిషన్ ఉంటే అదొక రకం, నాకేమి లేదు. ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే వాతావరణం పార్టీలో పనిచేయడం తప్ప ఉమ్. ఇక వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. బాబు గారు అంటే వయసు రీత్యా మీరు పెద్దోళ్ళు, బాబు గారు ఆయన పెద్దవాడు నాకన్నా 2 సంవత్సరాలు. పెద్దోరేనా? రామారావు గారు అయితే పెద్దవారు కాబట్టి ఇది అడగడానికి కొద్దిగా మొహమాటంగా ఉన్నా, లేదా ఇంట్రెస్ట్ లేదు పొలిటికల్ గా పదాలు. మరి బాబు గారు మీకు స్వతహాగా ఫ్రెండ్ లాగా ఉంటారా, లేకపోతే నాయకుడిలాగా ఆ డిప్లొమాసీ బాగా ఉంటుందా? పరిచయం కదా చిన్నప్పటి నుంచి. అంటే ఎంత ఆయన ఆదేశాలు ఇస్తాడు, ఈ పని చేయి, ఆ పని చేయి, అది ఇది అంటే అది పని చేయటం వరకే. బేసిక్గా బాబు గారు ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. ఉమ్, ఏ పనికి పోవాలి, ఏ ఎమ్మెల్యే దగ్గరికి, ఏ మంత్రి దగ్గరికి నా జీవితంలో నేను ఎప్పుడు పోయి ఈ పని కావాలని అడగలేదు. అంటే మీ ఇద్దరిని ఫ్రెండ్స్ లా పిలవచ్చా, లేకపోతే జస్ట్ ఏమన్నా డిప్లొమాటిక్? ఏమన్నా అనుకోవచ్చు. నేనంటే ఆయనకి అభిమానం, ఆయన అంటే నాకు అభిమానం, అంతే. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఎవరిని కూడా అరే ఎవరే అని పిలిచేది చూడం ఎక్కడ కూడా, పిల్లలనైనా ఎవరినైనా. ఫ్రెండ్స్ని కూడా పిలుస్తారో లేదో మాకు తెలియదు, మీరు దగ్గరుండి చూశారు కాబట్టి చెప్పండి. కొంతమందిని పిలుస్తారు, అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది. అప్పట్లో నన్ను కూడా అరే అనేవాడు. మీరు అన్నయ్య అని పిలుస్తారా, బాబు గారు అంటారా? అన్నా అని పిలుస్తాను. సో అంత నాకన్నా పెద్దవాడు కదా, అంతే. అన్నా అని పిలుస్తాను. నాకు అంత పరిచయం ఉన్నా నన్ను పెళ్లికి పిలవాలి, ఆయన పెళ్లికి ఎన్టీఆర్ ఎవరో పిలుస్తాను చెన్నై. అంటే భువనేశ్వరి గారితో పెళ్లి జరిగినప్పుడు అన్నగారు ఇచ్చారు ఇన్విటేషన్, అన్నగారే చంద్రబాబు నాయుడు గారు ఇలా అడగలేదా? ఆయనకుంటే ప్రాబ్లమ్స్ ఆయనకుంటాయి, అప్పుడే మంత్రి ఆయన. తర్వాత సార్ బిహెచ్ఎల్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. బట్టి రకరకాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో సార్ బహుశా చాలా మంది ఎంటర్ప్రెనర్స్కి మీ జర్నీ చాలా స్ఫూర్తిగా ఉంటుందన్న ఉద్దేశంతో అడగటం. మా ఇంట్రెస్ట్ కూడా అదే, ఎందుకంటే చిత్తూరు అప్పట్లో ఇప్పుడే బ్యాక్వర్డ్ అంటారు, అలాంటిది అప్పుడు అలా వచ్చి ఈ రోజున ఇంత పెద్ద జూబ్లీస్ లాంటి ఏరియాలో టీవీ5 అంటే ఆ లోగోనే అసలు అందరికీ చెప్తారు. టీవీ5 నాంది ఎలా పలికింది అని అంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, నా జర్నీ నేను ఏది పట్టుకున్నా బంగారం అయ్యేది. అది నా అదృష్టం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, తెలియదు నాకు. బిహెచ్ఈఎల్లో పనిచేస్తూ ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలని నాకు ఐడియా ఒకటి ఉంది. అవును, ట్రావెల్ క్లబ్ ఫారెక్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఈ ఫారెన్ టూర్స్, టికెట్స్, ఫారెన్ ఎక్స్చేంజ్, ఇవన్నీ ఆ రోజుల్లోనే 92, 93లోనే 150-200 కోట్లు టర్న్ ఓవర్ చేసేవాడిని. ట్రావెల్స్ కంపెనీ ఒక 5 బ్రాంచీలు ఉండేవి. అన్నగారికి కూడా నేను స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ ఏం కాదు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి పే చేసేవాళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏ ఫారెన్ టూర్ వెళ్ళినా నేనే దగ్గరుండి చేసేవాడిని, ఫ్రెండ్షిప్ మీద అట్లా. అమ్మ, అంత గ్రౌండ్ వర్క్ అంత చిన్న స్థాయిలో నుంచి పనిచేశారా సార్? నేను ఆయన పోయి బాంబేలో పోయి డ్రాప్ చేసి వచ్చేవాడిని. ఆయన రాగానే, ఆయన వచ్చే ముందే నేను అన్నీ చెకింగ్ చేయటం, బ్యాగేజ్ అన్నీ చేయటం, ఆ తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవటం, ఇమిగ్రేషన్ క్లియర్ చేయించడం, బోర్డింగ్ పాస్ చేసి ఆయన లోపలికి పంపించి నేను హైదరాబాద్ వచ్చేవాడిని. అప్పుడు హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ లేవు, బాంబే నుంచి. బాంబే దాకా వెళ్ళాలి, ఆల్మోస్ట్ 10-12 అవర్స్ జర్నీ. మరి చాలా కష్టపడ్డాను, బట్ ఏమీ ఆశించలేదు. తింగి నేనేదో ఆశించానో అదేనో ఇదనో కాదు. అన్నగారి అభిమానము, పార్టీ అభిమానము, తెలుగు అభిమానం అంతే, అన్నగారి మీద అభిమానం, ఆ విధంగా కొనసాగింది. ట్రావెల్స్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? ఎంతమందితో స్టార్ట్ చేసి? నేను అప్పుడు బిజినెస్ పని మీద నేను అమెరికా, జర్మనీ అట, జపాన్ అటు తిరిగేవాడిని. ట్రావెల్ ఏజెన్సీ పోతే నన్ను 4 గంటలు 5 గంటలు కూర్చోబెడుతున్నారు. పాస్పోర్ట్, వీసా, అవి అన్నిటి ఏదో పెడితే బాగుంటుందని నేను అది స్టార్ట్ చేశారు. అనుభవం లేకపోయినా ట్రావెల్స్ మీద ఏముంటుంది. సో అట్లా ఎంతమందితో స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడ కూర్చొని ఉంటే ఈ మన ఎస్వి ప్రసాద్, విజయ్ కుమార్ అండి సిపిఆర్ఓ ఉండేవారు, ఆయన, టైమ్స్ ఆఫ్ ఇండియా శ్రీధరు, అబ్రాహిం లింకన్, వీళ్ళందరూ వచ్చి నా ఆఫీసు కూడా ఆర్బీఐ పక్కకే. సీఎం గారు ఊర్లో లేనప్పుడు నా దగ్గర వచ్చి కూర్చునేవాళ్ళు, 1-2 గంటలు వచ్చి టీ తాగిపోయేవాళ్ళు. హైదరాబాద్ సార్? అప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ ఆఫీస్ అంతా కూడా
అంతా హైదరాబాదే. అంటే ఆర్బీఐ అంటే మనకి లక్డీ కప్పుల అసెంబ్లీ ఆ ఏరియాలోనే. సో అక్కడ వచ్చి బాగా ఫ్రెండ్లీగా ఉండేది మేమంతా కూడా. ఎంతమందితో స్టార్ట్ చేశారు ట్రావెల్స్? ఇప్పుడే ట్రావెల్ ఇన్వెస్ట్మెంట్ మీకు స్వతహాగా ఉండిందా సార్? ఎట్లా సమకూర్చుకున్నారు అప్పుడు? ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ మీదే. నేను ఇంకా ఇందాక వస్తుంటే వికీపీడియాలో చదివి అక్కడిక్కడ తెలుసుకున్నదే నేను కూడా. నేను నా మీ వైఫ్ ఫాదరు మదర్ అక్కడి నుంచి వచ్చింది తాత వాళ్ళు అని అనుకున్నాను. ఫస్ట్ జనరేషన్. నేను నా వైఫ్ ఇద్దరు బిహెచ్ఎల్ ఎంప్లాయీ. ఫస్ట్ జనరేషన్. సో అట్లాగా కొద్దిగా బిజినెస్ చేసుకుంటూ ఆ విధంగా గ్రో అయ్యాం. మీ జర్నీ నిజంగా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది సార్. సో అట్లా ఆడ కూర్చుంటే టీవీ పెట్టాలి మనం కూడా అనేది స్టార్ట్ అయ్యింది. అట్లా మేము అందరు కూర్చొని TV5 ఒక జర్నీ. 5 నా లక్కీ నెంబర్ కాబట్టి TV5 అని చెప్పి వెళ్ళి ఢిల్లీకి పోయి రిజిస్టర్ చేసి తీసుకొచ్చి పెట్టాం. పర్మిషన్స్ చాలా ఈజీగా ఉండిందా సార్ అప్పుడు? TV5 శాటిలైట్ అక్కడ గురించి కొంతమంది పట్టుకొని వయా తెచ్చుకున్నాను లైసెన్స్. TV5 అంటే చాలా మందికి ఎక్కడ బిహెచ్ఎల్ టెక్నీషియన్, ఎక్కడ ట్రావెల్ ఏజెన్సీ ఏంటి, ఆ తర్వాత మీడియా ఏంటి, మధ్యలో ఒకటి ఏదో ఆయిల్ కంపెనీ కూడా ఉండింది సార్. ఇప్పుడు ఉంది న్యూజిలాండ్. న్యూజిలాండ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ అని. మా పిల్లలు చూస్తారు, నేను పట్టించుకుని దాన్ని. సో TV5 ఫస్ట్ డే నుంచి ఎలా స్టార్ట్ అయిందో కొద్దిగా క్లుప్తంగా చెప్పండి సార్ అందరికి. అదే అక్కడే స్టార్ట్ చేసాం. అట్లా అప్పుడు ఒక టీవీ ఉండేది. రెంటల్ దాంట్లో ఉన్నారా? డైరెక్ట్ బిల్డింగ్ కట్టేశారా? బిల్డింగ్ కట్టేసాను మెయిన్ సెంటర్ లోనే. ఇప్పుడున్న బిల్డింగ్ కాదు, ఫిలిం నగర్ లో ఉండేది, జూబ్లీ హిల్స్ లో పాతది TV5. ఒక 750 గజాలు లీజుకి తీసుకొని అక్కడ బిల్డింగ్ కట్టి స్టార్ట్ చేశాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇప్పుడున్న బిల్డింగ్ అది స్థలం కొనుక్కొని కట్టుకొని వెళ్ళాము. సార్ స్వతహాగా ఈ ప్రశ్న అడగొచ్చో లేదో నాకు తెలీదు, మీరు కూడా అబ్జెక్ట్ చేస్తే తీసేద్దాము. TV5 అని అంటే బేసిక్గా టీడీపీకి సపోర్ట్ చేస్తుందని అనొచ్చా, న్యూట్రల్ ఉంటుందని అనొచ్చా, లేదా మీ అభిమానం బాబు గారు రామారావు గారు అంటే స్వతహాగా ఓపెన్ స్టేట్మెంట్? తెలుగుదేశం, ఆ తర్వాత వేరేది, అందులో ఏం డౌట్ లేదు. దాపరికం అంతకన్నా లేదు. నేను అందులోనే పుట్టాను, అందులోనే పెరిగాను, అందులోనే పోతాను. ఇక న్యూట్రల్ అని మీరు అనుకోండి. ఏమన్నా అనుకోని అంటే వార్తగా చూపిస్తాం.